సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ వర్గీకరణ పోరాట సమితి ఆధ్వర్యంలో భారత్ బంద్ నగరంలో ప్రశాంతంగా జరిగింది. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ వర్గీకరణ పోరాట సమితి ఆధ్వర్యంలో భారత్ బంద్ నగరంలో ప్రశాంతంగా జరిగింది. పలు దళిత సంఘాల ప్రతినిధులు బంద్లో పాల్గొని నగరంలో వర్తక వాణిజ్య దుకాణాలు మోయించారు. తెల్లవారుజామునే ఆర్టీసీ బస్టాండ్ చేరుకున్న ఆందోళనకారులు డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో వివిధ ప్రాంతాలకు వెళ్లవలసిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. బంద్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా డీఎస్పీ అబ్దుల్ షుభాన్ తన సిబ్బందితో ప్రధాన కూడళ్లలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వర్గీకరణ జరిగితే దళితుల్లో ఐక్యత దెబ్బతింటుందని, ఉద్యోగాల దళితులకు తీరని అన్యాయం జరుగుతుందని దళిత జేఏసీ నాయకుడు జక్కుల ఆనంద్ సందర్భంగా అన్నారు. వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పునరాలోచన చేయాలన్నారు. సుప్రీంకోర్టు వర్గీకరణ మద్దతిస్తూ ఇచ్చిన తీర్పుని మరి భారతదేశ అన్ని దళిత సంఘాలు మరి ఖండిస్తూ ఉన్నాయి. సుప్రీంకోర్టు తీర్పుని అపోజ్ చేస్తూ పునఃపరిశీలించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఆ మేరకు ఈ రోజున భారత్ బంద్ ఇవ్వడం పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మచిలీపట్నంలో భారత్ బంద్ నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఎస్సీ వర్గీకరణ మరి చట్టబద్ధంగా జరగలేదు, రాజ్యాంగ వ్యతిరేకంగా జరిగింది. సుప్రీంకోర్టు మరి ప్రభుత్వం ఒత్తిడి వల్ల చేసిందో తెలియదు, కానీ మరి పూర్తిగా మరి రాజ్యాంగ వ్యతిరేకంగా ఇచ్చింది కాబట్టి ఆ తీర్పును ఒకసారి పునఃపరిశీలించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వర్గీకరణ తీర్పు వల్ల క్లిమినరీ విధానం తీసుకొచ్చారు. దానివల్ల మరి ఎస్సీ ఉద్యోగులు కానీ ఎస్సీలో అనేక మందికి భవిష్యత్తు రిజర్వేషనే కోల్పోయే పరిస్థితి ఉంది. ఇది ముమ్మాటికి ఎస్సీలని అణగదొక్కే చర్య. అది రిజర్వేషన్ లేకుండా మరి వాళ్ళకి పూర్తిగా అన్యాయం చేసే విధానం కాబట్టి మరి వెంటనే సెంట్రల్ గవర్నమెంట్ కానీ కేంద్రం దీని మీద చర్య తీసుకొని వ్యతిరేక పోరాట సమితి పోరాడుతుంది. మరి అందరం తక్కువ సమయం ఉండటం మూలంగా ఉన్నంత వరకు దీన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం. ఈ వర్గీకరణ అనేది ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో మేము ఎక్కువ ఉన్నాం. ఈ వర్గీకరణ అనేది అయిపోయింది. 24,625 ఉద్యోగాలు వచ్చినాయని మందకృష్ణ బ్రదరే చెప్పడం జరిగింది. మరి మేము మామా సంఘం అని, మాకన్నా సీనియర్లు కూడా మామ అంటే మాలామాది సంఘం అని మేము నడిపిన వాళ్ళం ఉన్నాం. మరి 24,000 ప్రేమ 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 మిగిలిన జాతులు అణగారిపోయినాయని మందకృష్ణ గారు అంటున్నారు. నిజమే, నువ్వు అన్నది ఒప్పుకుంటాం. అణగారిపోయినాయిగా. రిజర్వేషన్ అనిపించిన జాతులు అయ్యి భారతదేశం మొత్తం మీద నార్త్ ఇండియాలో మీరు ఎక్కువ అనిపించారు. ఆంధ్రప్రదేశ్లోకి వచ్చే మాకు ఎక్కువగా కొద్దిగా 10% మాకు ఎక్కువ ఉన్నాయి. మరి అలా చూసుకుంటే రాష్ట్రపతి మీరే అయ్యారు, ఉపరాష్ట్రపతి మీరే అయ్యారు, ఉప ప్రధానమంత్రి మీరే అయ్యారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాస్తే ఆయన ఏమయ్యాడండి? న్యాయశాఖ మంత్రి అయ్యాడు. ఆ న్యాయం అక్కడ కొట్టుకుపోయింది. మరి అట్లాగే మరి పరిశీలించుకుంటే ఆ రాజ్యాంగాన్ని అమలుపరచబట్టి ఆ రాజ్యాంగ రిజర్వేషన్ ఫలితాలను మొట్టమొదటగా ఎక్కువ కాలం బ్రతికినంతకాలం అనుభవించిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. వర్గీకరణ వ్యతిరేక తీర్పుని మేము భారత యావత్తు దాన్ని మేము వ్యతిరేకిస్తూ భారత బంద్ని ఈరోజు కృష్ణా జిల్లా హెడ్క్వార్టర్ మచిలీపట్నంలో మేము వర్గీకరణ వ్యతిరేక కమిటీ తరఫున మేము ఈ యొక్క బంద్ని చేపట్టడం జరిగింది. ఎందుకంటే వర్గీకరణ చేయాలనేది సుప్రీంకోర్టు అది వ్యతిరేకమైన తీర్పు. అది ఎందుకంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 341 సవరణ చేయకుండా వర్గీకరణ చేయటం అనేది అది తప్పు. అది సుప్రీంకోర్టుకి అసలు అధికారం లేదు. అది మరి ఏ విధంగా ఆ సుప్రీంకోర్టు ఆ తీర్పుని ఇచ్చిందనేది మాకు అర్థం కావట్లేదు. కాబట్టి ఇది కేవలం రాజకీయ కుట్ర భాగం. అన్నదమ్ముల్లా కలిసి ఉన్నటువంటి మమ్మల్ని విడదీయడంలో ఒక రాజకీయ కుట్ర అనే ఉద్దేశంతో మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా ఈ వర్గీకరణ వల్ల ఇచ్చిన తీర్పుని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము పార్లమెంట్ చట్టం చేయాలని చెప్పేసి మేము తీవ్రంగా. మోపిదేవిలోని శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత దర్శించుకున్నారు. మోపిదేవిలోని శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత దర్శించుకున్నారు. ఆలయ సహాయ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు ఆధ్వర్యంలో ఆలయ పండితులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. మంత్రి సవిత ఆలయ ఆవరణలో గల నాగపుట్టలో పాలుపోసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం శ్రీ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సవితను ఆలయ సహాయ కమిషనర్ సూర్య చక్రధర్రావు ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించారు. వేద పండితులు, ఆలయ అర్చకులు మంత్రికి వేద ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు మెడబలిమి మల్లికార్జునరావు, తహసీల్దార్ మేడపాటి శ్రీవిద్య, తెలుగుదేశం పార్టీ తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రావి రత్నగిరి, సర్పంచ్ దిడ్ల జానకి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
అవనిగడ్డ నియోజకవర్గంలో భారత్ బంద్ ను మాల మహానాడు సంఘ నాయకులు ప్రశాంతంగా నిర్వహించారు. అవనిగడ్డ నియోజకవర్గంలో భారత్ బంద్ ను మాల మహానాడు సంఘ నాయకులు ప్రశాంతంగా నిర్వహించారు. మాల మహానాడు సంఘ నాయకులు ఉదయం నుంచే బంద్ పిలుపులో భాగంగా బస్సులు, ఆటోలు నిలిపివేసి పలు దుకాణాలు మూసివేయించారు. ఎమర్జెన్సీ సేవలు తప్ప అన్ని మూసేయాలంటూ షాపుల యజమానులను వారు కోరారు. కొందరు దుకాణాలను స్వచ్ఛందంగానే మూసేశారు. మరికొందరు తెరవటంతో వారి దగ్గరికి వెళ్లి బంద్ కు సహకరించాలని, కొందరు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వెంటనే ఎత్తివేయాలంటూ సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. మాలలకు కల్పించినటువంటి ఆర్టికల్ 341 ప్రకారం మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాకు ఇచ్చినటువంటి రిజర్వేషన్లని వర్గీకరించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ యొక్క భారత బంద్ చేయడం జరుగుతుంది. దీనికి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఇది మాలల హక్కు మాత్రమే. దీన్ని చాటులో తౌడుపోసి కుక్కల కైలాటంగా చేసిన విధంగా సుప్రీంకోర్టు ఈరోజు తీర్పునివ్వడం జరిగింది. ఆ తీర్పుని భారతదేశం మొత్తం కూడా ఏకంగా వ్యతిరేకించడం జరుగుతుంది. దీన్ని వ్యతిరేకిస్తూ ఈ తీర్పును రద్దు చేయాలని ప్రతి సెంటర్లోనూ భారత బంద్ నిర్వహించడం జరుగుతుంది. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఇవాళ నాగాలాండ్ సెంటర్లో మాల సోదరులందరూ ఐక్యతగా ఈ బంద్ పాటించమని అందరూ సహకరించమని కోరుతున్నాం. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. ఇది అంబేద్కర్ కల్పించినటువంటి దాన్ని ఇవాళ వివిధ రాజకీయ పార్టీ నాయకులని, అగ్రవర్ణాలని అన్నదమ్ముల్లా ఉండే మాలమాదికల్ని చీల్చడానికి కోసం కుట్రలు పొందుతున్నారు. అది ఎంతవరకు సమంజసమో అందరూ ఆలోచించాలి. ఒకటే సుప్రీంకోర్టు నిర్ణయాన్ని నిరసిస్తూ మేము వాళ్ళ బంద్ పాటిస్తున్నాం. భారత్ బంద్ అనేది అనౌన్స్ చేయడం 6 రోజుల క్రితం అనౌన్స్ చేయడం జరిగింది. దానికి ప్రతి ఒక్కరు సహకరించాలి. ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో దేశవ్యాప్త బంద్ నేపథ్యంలో అవనగర్ సర్కిల్లో నాగలంక, కోడూరు ఇది అవనగర్ సర్కిల్లో సుమారు 30 మందితో 6 పికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. సేమ్ అలాగే ఇది ప్రజలకు కానీ వ్యాపార సంస్థలు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పీస్ఫుల్గా బంద్ ప్రశాంతంగా నిర్వహించడం జరిగింది. సర్వజన ఆసుపత్రిలో నిధుల దుర్వినియోగంపై డిహెచ్ఎంఓ గీతాబాయి విచారణ నిర్వహించారు. సర్వజన ఆసుపత్రిలో నిధుల దుర్వినియోగంపై డిఎంహెచ్ఓ గీతాబాయి విచారణ నిర్వహించారు. కోవిడ్ సమయంలో మందులతో పాటు వివిధ పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని, ఆ సమయంలో దాతలు అందించిన వివిధ పరికరాలను కూడా కొనుగోలు చేసినట్టు రికార్డులు నమోదు చేసి బిల్లులు సృష్టించి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారన్న అభియోగంపై కొందరు ఫిర్యాదు చేశారు. దీనిపై సంబంధిత సిబ్బందిని డిఎంహెచ్ఓ గీతాబాయి విచారించారు. నిధుల దుర్వినియోగం అభియోగంపై జిల్లా ఆసుపత్రి సేవల సమన్వయకర్త విచారణకు ఆదేశించారు. కోవిడ్ సమయంలో విధులు నిర్వహించిన పలువురు వైద్య అధికారులు, ఇతర సిబ్బంది నుంచి సందర్భంగా వివరాలు సేకరించారు. విచారణ అనంతరం నివేదికను జిల్లా కలెక్టర్కు సమర్పిస్తామని విచారణ అధికారులు తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పునరాలోచించి వెనక్కి తీసుకోవాలంటూ దళిత సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా దళిత సంఘాల దేశవ్యాప్త పిలుపు మేరకు పెడన పట్టణంలో బంద్ ప్రశాంతంగా సాగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఎం నాగేంద్ర ప్రసాద్ పర్యవేక్షించారు. అయితే కొన్ని షాపులు స్వచ్ఛందంగా మూసివేసి తెరిచి ఉన్న వాటి దళిత సంఘాల నాయకులు మూసేసి బంద్కు సహకరించాలని కోరారు. అలాగే పురపాలక సంఘ కార్యాలయం మరియు ప్రభుత్వ కార్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలు మూయించి బంద్కు సహకరించాలని కోరారు. పెడన నియోజకవర్గం పెడన పట్టణంలోనే ఉన్నటువంటి మాలలందరూ కూడా మరి ఐక్యతతో ఈ రోజున రోడ్డు మీదకి వచ్చి బంద్కు మద్దతుగా మరి అన్ని పూలు, పండ్లు, మత్స్య, మాంసాది, వాణిజ్య, వ్యాపార విభాగాల అందరి మద్దతుతో మరి ఈ రోజున బంద్ నిర్వహించడం జరుగుతుంది పెడన పట్టణంలో. దానికి అందరూ కూడా యావత్ అంబేద్కర్ యువత కానివ్వండి, నాయకులు కానివ్వండి, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి బంద్లో పాల్గొని ఈ బంద్ని విజయవంతం చేస్తున్నందుకు అందరూ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు. మరి మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ వర్గీకరణకి మద్దతుగా
ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేయాలని చెప్పేసి తీర్పునివ్వడం జరిగింది. ఈరోజు ఆ తీర్పుకు నిరసనగా న్యాయ పోరాటంకై మరి యావత్తు భారతదేశం అంతా కూడా ఈ తీర్పునివ్వడం వల్ల ఈ ఎస్సీ ఎస్టీలు ఈ ఎస్సీలను ఉపకులాలందరూ కూడా విడిపోయి ఎవరి కాళ్ళు కూడా మరి వాళ్ళు ఆధిపత్యానికి పోట్లాడి మరి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఏం రాయబడ్డాడంటే ఈ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ జరగాలి అంటే ఆర్టికల్ 341 ప్రకారం ఆర్టికల్ 341 పార్లమెంట్లో అమెండ్మెంట్ చేసి తదుపరి వర్గీకరణ చేయాలి తప్పనిసి అమెండ్మెంట్ అవ్వకుండా ఈ వర్గీకరణ చేయడానికి ఏమాత్రం కూడా చట్టం ఒప్పుకోదు, రాజ్యాంగం ఒప్పుకోదు అని చెప్పేసి రాజ్యాంగంలో తెలియపరిచింది. కానీ ఈ వర్గీకరణ ఈ అమెండ్మెంట్ 341 ఆర్టికల్ అమెండ్మెంట్ చేయాలంటే పార్లమెంట్లో 2/3 వంతు మంది పార్లమెంట్లో మరి సభ్యులు మెజార్టీ సభ్యులు ఉంటాయి. కానీ అది అమెండ్మెంట్. నా దళిత సోదరులందరికీ నా జేబీఎంలు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి నిరసనగా ఈ రోజున బంద్ చేయడమైనది. ఎందుకంటే వర్గీకరణకు వ్యతిరేకంగా వర్గీకరణ జరగాలి, ఎస్సీలకు వర్గీకరణ చేయాలన్న నినాద విషయాన్ని సుప్రీంకోర్టు ఈ రోజున వర్గీకరణ చేసింది. ఈ వర్గీకరణ మూలంగా దేశంలో ఉన్నటువంటి ఎస్సీలందరూ కూడా చాలా ఇబ్బంది పడతారు. ఈ వర్గీకరణ అనేది ఒక ఎస్సీలకే చేయాలా? బీసీల్లో 59 కులాలు పైగా ఉన్నాయి, మరి బీసీల్లో చేయొచ్చు కదా. ఎస్టీల్లో ఉన్నాయి, ఎస్టీలు కూడా చేస్తారా? అట్లాగే మైనారిటీస్ ఉన్నాయి. ఈ రోజున మాకు జరిగినటువంటి ఈ వర్గీకరణ ఈరోజు మాతో ఆగదు. అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరికీ కూడా చేస్తారు నిదానంగా. ఎందుకంటే ఈ రోజున ఎస్సీలు వెనకొట్టే ఉద్దేశంతో చేశారు, రేపు బీసీలు కూడా చేస్తారు, తర్వాత మైనార్టీలు చేస్తారు. ఎందుకంటే దేశంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరినీ కూడా వేరు చేయాలనే ఉద్దేశంతో ఈ అగ్రకులాల వాళ్ళు చేసినటువంటి దురహంకార చర్యగా దీన్ని పరిగణిస్తున్నాము. ఈ వర్గీకరణ చెల్లదని గతంలోనే హైకోర్టు తీర్పునిచ్చింది. దాన్ని సవాల్ చేస్తూ ఈ రోజున సుప్రీంకోర్టు 7 సభ్యులతో ప్రకృతి వైపరీత్యాలు ప్రమాదాలపై ఎన్డీఆర్ఎఫ్ బృందం, అగ్నిమాపక శాఖ సిబ్బంది సంయుక్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మంగినపూడి బీచ్ రోడ్డులోని ఎస్వీహెచ్ ఇంజనీరింగ్ కళాశాలలో 10వ బెటాలియన్ విజయవాడ టీం కమాండెంట్ వివిఎన్ ప్రసన్న కుమార్ నేతృత్వంలో ఎన్డీఆర్ఎఫ్ బృందం ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ చర్యలపై మాక్ డ్రిల్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనుకోని ప్రమాదాలు, వరదలు, పిడుగులు, భూకంపాలు, తుఫాన్ల వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో చేయవలసినవి, చేయకూడనివి ఎన్డీఆర్ఎఫ్ అగ్నిమాపక దళం ప్రదర్శించారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలు పాటించవలసిన పద్ధతులు, ప్రథమ చికిత్స, సిపిఆర్, అగ్ని ప్రమాదాలు, ప్రాణ ఆస్తి నివారణ చర్యలపై గణేష్ రెడ్డి, షేక్ బాషా ఆచరణాత్మకంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ పింటు నంది, అగ్నిమాపక శాఖ ఎస్ఐ జకరియా, తహసీల్దార్ మధుసూదన్ రావు, కళాశాల ప్రిన్సిపల్ రవికుమార్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆటోమేటిక్లీ మన బ్రెయిన్ సెల్స్ కి వెళ్ళిపోయింది మన బాడీలో ఏదైనా ప్రాబ్లం ఉంటే. సో అలాగే మనకు హార్ట్ అటాక్ రాక అరగంటగా ముందు మన బాడీ, మన బ్రెయిన్ సెల్స్ కి హార్ట్ అటాక్ వస్తుందని తెలిసిపోయింది. అది ఎలా అంటే ఒక వ్యక్తికి హార్ట్ అటాక్ రాకముందు అరగంట ముందు అతని యొక్క మన హార్ట్ అనేది లెఫ్ట్ సైడ్ ఉండేది, అవును కదా, లెఫ్ట్ సైడ్ ఉంటుంది. మన లెఫ్ట్ సైడ్ చెయ్యి చాలా పెయిన్ వచ్చింది, భయంకరమైన పెయిన్ వచ్చింది. మనం అనీజీగా తీసుకుంటాం, చెయ్యి నొప్పి కదా, మన హార్ట్ ఎక్కడ ఉంది, చెయ్యి నొప్పి ఏమవుతుంది అనుకుంటాం. దాని తర్వాత మన హార్ట్లో భయంకరమైన పెయిన్ వచ్చింది. సో మీకు ఒక అరగంటలో హార్ట్ అటాక్ అనేది రాబోతుంది, ఒక సిగ్నల్. దట్ ఈస్ ద సిగ్నల్ ఆఫ్ హార్ట్ అటాక్. అలా మీకు తెలిసి ఉంటే అప్పుడు మీరేం చేస్తారు? ఏం చేయాలంటే హార్ట్ అటాక్ రాకుండా ఇలాంటి సిగ్నల్ మనకు వచ్చినప్పుడు మనం గట్టిగా శ్వాస తీసుకోవాలి. మన హార్ట్ బీట్ని, మన హార్ట్ని ఇంకా గట్టిగా వైబ్రేషన్తో గట్టిగా మనం ఏది ఇన్హేల్ చేయాలి, వదలాలి గట్టిగా. ఇలా చేయడం వల్ల కొంతవరకు మనం హార్ట్ అటాక్లో వెళ్ళకుండా మన ప్రాణాలను మనం కాపాడుకోవచ్చు. మీరు క్లియర్గా రాసి ఉంది 120 kgs, 120 kgs దాకా దీని కెపాసిటీ ఉంది సార్. ఒక లైఫ్ జాకెట్ వేసుకొని మీరు వాటర్లో ఎక్కడైనా ఉండొచ్చు, కానీ మునగనివ్వదు. అది ఎంత టైం వరకు అంటే 72 hours వరకు. యాజ్ ఏ తయారు చేసిన కంపెనీ కూడా దీనికి ఒక రికమెండ్ చేసింది 72 hours వరకు ఇది వేసుకొని మీరు ఎటువంటి వాటర్లో అయినా దీన్ని మునగనివ్వదు, ఇది వేసుకొని ఉంటే మీరు చూద్దాం. సో ఇలాంటి ఏమైనా ఉంటే మనం ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఇలాంటి దొరికినప్పుడు వాళ్ళకి మనం అందజేయచ్చు, లేకపోతే వాళ్ళని వేసుకోవడం కూడా చూపించవచ్చు. డిసీజెస్ మనం మళ్ళీ తీసుకుంటాం. అలాగే అది లేడీస్ అనుకోండి, ప్రైవసీని గుర్తుపెట్టుకోవాలి. ఉన్నారు కదా, ఎలాగైనా చేయాలంటే అక్కడ వ్యక్తులు పక్కన ఉంటే కానీ ఇంకొక వ్యక్తిని సపోర్ట్ అడిగారు. మన చేతులు మంచిదనం కానీ వీడియో ఇంకోలా రాయొచ్చు, చూసేవాళ్ళు ఇంకోలా చెప్పచ్చు.
సో ఒకరు చేసినా కానీ మన ఎయిమ్ ఏంటంటే అవతల వ్యక్తిని లైఫ్ సేవ్ చేయడం మన టార్గెట్ మెయిన్. సో 1 మినిట్లో 1 to 100 to 120 టైమ్స్ మనం కంప్రెస్ చేయాలి. కరెక్ట్ సిపిఆర్ ఇస్తే అండి లేచి కూర్చుంటారండి. టైం పాస్కి ఇస్తే అసలు అది కంప్రెస్ కాదు, అది సిపిఆర్ కూడా కాదు. సో మనం చేసేటప్పుడు కరెక్ట్గా హార్ట్ లొకేట్ చేసుకొని 30:2 అంటాం. 30 కంప్రెషన్, వన్ సైకిల్కి 30 కంప్రెషన్, 2 బ్రీతింగ్. మాస్టర్ హ్యాండ్ కింద పెట్టుకొని చెప్పారు కదా, ఎవరు మాస్టర్ హ్యాండ్ ఏదైతే అది పెట్టుకోవచ్చు, రైతే పెట్టాలనేం లేదు. మాస్టర్ హ్యాండ్ చేసి రెండవ చేతితో మనం ఫింగర్స్ ని వెనక్కి లాక్కుంటే టైట్ చేయాలి. ఓన్లీ ఈ పార్ట్ పైన ఉండాలి. కంప్రెషన్ ఎంత ఉండాలో తెలుసండి. అడల్ట్స్ కి 5 to 6 సెంటీమీటర్స్ డెప్త్ వెళ్ళాలండి మనం ఇచ్చే కంప్రెషన్. బ్రీత్ చేసేటప్పుడు నోస్ క్లోజ్ చేయాలి. మనం అడల్ట్స్ ఇచ్చేటప్పుడు నోస్ క్లోజ్ చేసి మౌత్ టు మౌత్ బ్రీతింగ్ ఇవ్వాలి. సుప్రీంకోర్టు తీర్పు పునరాలోచించుకోవాలని డిమాండ్తో గూడూరులో దళిత సంఘాలు బంద్ నిర్వహించాయి. ఎస్సీ వర్గీకరణానికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చాలా ఇబ్బందికరంగా ఉందని, మరోసారి ఆలోచించుకోవాలని, లేదంటే పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, దేశవ్యాప్తంగా భారత్ బంద్ విజయవంతమైందని, బంద్కు సహకరించిన విద్యా సంస్థలు, వ్యాపారస్తులకు, వాణిజ్య సంస్థలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని పలువురు దళిత నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోపి నాగబాబు, కార్మంజి కామేశ్వరరావు, వేము ఆనంద్, బేతాళ స్వామి, మద్దాల పవన్ తదితరులు పాల్గొన్నారు. మరి మన ఎస్సీల పట్ల, మరి ముఖ్యంగా మనం మాల జాతి పట్ల తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా భారతదేశం మొత్తం స్వచ్ఛందంగా బంద్ ప్రకటించడం జరుగుతుంది. ఏం చేతనంటే మరి భారతదేశ చరిత్రలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి మనకు కొన్ని హక్కులను కల్పించారు. ఆ హక్కుల్ని ఈ రాజకీయ కుయుక్తులతో కేంద్ర ప్రభుత్వం వాళ్ళ యొక్క దుర్మార్గమైన ఆలోచనలతో మనల్ని విడదీసి, ఎస్సీ ఎస్టీ బీసీలు ఐక్యతగా ఉండే కులాలన్నింటినీ కూడా విడదీసి, మరి ముఖ్యంగా మన ఎస్సీల్లో మరి మనల్ని మనం వెనకబడిన వర్గాలుగా విభజించినటువంటి ఆ రోజుల నుంచి ఇప్పటి వరకు కూడా మనం వెనకబడే ఉన్నాం. అయినా సరే మనం ఎక్కడ తగ్గేది లేదు. మనకి మనకు కావాల్సిన హక్కుల్లో ఒకటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి ఏ రోజునైతే రాజ్యాంగంలో అమలు పరిచినట్టు విధంగా మన హక్కులు కావాలి. మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ దుర్మార్గమైన తీర్పుని వెనక్కి తీసుకోవాలి. తీసుకోకపోతే ఈ ఉద్యమం ఇంకా ముందు చేయాలని ఇచ్చినటువంటి తీర్పుకి వ్యతిరేకంగా మేము వర్గీకరణ వద్దని ఈరోజు 21వ తారీఖున భారత బంద్ సందర్భంగా ఈరోజు మేము గూడూరు మండలం 27 పంచాయతీల్లో అన్ని వాణిజ్య సంస్థలు కానీ అందరం మేము ఎస్సీ మాల కులస్తులు అందరం కలిసి ఏకతాటి మీద ఈరోజు ఈ స్ట్రైక్ చేయటం జరుగుతున్నది. రాబోయే కాలంలో కూడా ఈ వర్గీకరణని అన్నీ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ మొత్తం అన్నీ ఏ కోర్టు అయినా దీన్ని వెంటనే రద్దు చేయాలని మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రద్దు చేయకపోతే భవిష్యత్తులో కూడా ఇంకా తీవ్రమైన ఉద్యమాలు చేసి అది రద్దు చేసేంతవరకు వర్గీకరణని ఏబిసిడి వర్గీకరణ రద్దు చేసేంతవరకే మేము ఉద్యమాలు ఉధృతం చేస్తాం. ఎందుకంటే ఈ వర్గీకరణ చేయడం వల్ల ఎక్కువగా అదేవిధంగా ప్రతి రాష్ట్రాల్లో అంటే భారతదేశం అంతా ఈరోజు భారత బంధు పిలుపునిచ్చాం. అదేవిధంగా మన దళితులందరినీ ఏకతాటి మీద ఉండాల్సిన వాళ్ళని సుప్రీంకోర్టు ఈ తీర్పు వల్ల 4 ముక్కలు 3 ముక్కలు అయిపోతుంది. మా సోదరులందరూ కలిసిమెలిసి ఉన్న ఇప్పుడు వరకు జీవించిన ఇప్పుడు విభేదాలతో ఉండాల్సి వస్తుంది. దానివల్ల ఇప్పుడు అనేక ఇబ్బందులు పడతాం. మా గ్రామాల్లో కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి. రాబోయే రోజుల్లో అందరం కలిసిమెలిసి ఉంటేనే ఒక జాతి అనేది దళిత జాతి అనేది ఎదుగుతుంది. ఆ దళిత జాతిని లేకుండా చేయాలని పైన కేంద్ర ప్రభుత్వాలు కానీ మన ఇవన్నీ ప్రభుత్వాలు ఆలోచించి ఏకతాటి మీద ఒక దళిత కులస్తులందరూ ఒక తాటి మీద ఉంటేనే మనం అందరం ఐకమత్యంతోనే ఉంటేనే మన భారతదేశంలో మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం మనం అందరం ఐక్యతతో ఉంటేనే రాజ్యాంగానికి విలువ ఉంటుంది. బీసీ సంక్షేమ శాఖ జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత మోపిదేవిలోని బీసీ గురుకులను ఆకస్మిక తనిఖీ చేశారు. బీసీ సంక్షేమ శాఖ జౌళి శాఖ మంత్రి
ఎస్ఎస్ సవిత మోపిదేవిలోని బీసీ గురుకులాలను ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలోని విద్యార్థులతో ముచ్చటించిన మంత్రి సవిత ప్రిన్సిపల్ రూమ్ లోని రికార్డులను అలాగే మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు మెడబలిమి మల్లికార్జునరావు, తెలుగుదేశం పార్టీ బీసీ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గురుమూర్తి, తహసీల్దార్ మెడపాటి శ్రీవిద్య అధికారులు పాల్గొన్నారు. కమిటీ కుర్రోళ్లు చిత్ర నిర్మాత కొణిదెల నిహారిక చిత్ర బృందం చిలకలపూడి పాండురంగ స్వామిని దర్శించుకున్నారు. కమిటీ కుర్రోళ్లు చిత్ర నిర్మాత కొణిదెల నిహారిక చిత్ర బృందం చిలకలపూడి పాండురంగ స్వామిని దర్శించుకున్నారు. కమిటీ కుర్రోళ్లు చిత్ర విజయోత్సవ పర్యటనలో భాగంగా చిత్ర నిర్మాత కొణిదెల నిహారిక మరియు చిత్ర బృందం చిలకలపూడిలోని శ్రీ పాండురంగ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ, పలువురు జనసేన నాయకులు చిత్ర యూనిట్ కు స్వాగతం పలికారు. ఓం దచ్చం యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరత్నః స్వస్తిర్మానుషేభ్యః ఓం జగాదభేషజం శన్నో హస్తద్విపదే శయీతదేవదే ఓం శాంతి 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 సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాదో విశ్వంజక్రామదో శాసనానసనే అభి తస్మాత్ విరాజాగత విరాజో అధిపద ఓం సువర్ణో శిఖరుత్మాంతి రోగాయత్రం చక్షు ఆత్మానం సంవత్సరస్య పరస్తాదగ్నయే సంవత్సరస్య సంవత్సరస్య పరస్తాదగ్నయే సంవత్సరస్యేతి సంవత్సరస్య పరస్తాదగ్నయే పరస్తాయే పురోడాశం పురోడాశం వ్రతపదయే వ్రతపదయే పురోడాశమష్టాగబాలం పురోడాశం వ్రతపదయే వ్రతపదయే పురోడాశమష్టాగబాలం వ్రతపదయ ఇది వ్రతాం పదయే పురోడాశమష్ట రాజం నమస్కారం చేయండి. రాజద్వారే రాజముఖే సర్వదా అందరికీ వస్తాను. కూర్చున్న వాళ్ళకి నేను లేదు వాళ్ళకి వేస్తాను, కూర్చున్న వాళ్ళకి పడ్డాయి రాజద్వారే నాన్న రాజద్వారే రాజముఖే సర్వదా సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.